సంవత్సరాది మొదలుకొని సంవత్సరం అంతం వరకు కూడా, ఇంకో మాట చెప్పాలంటే ఒక సంవత్సరంతో చూసి ఆగిపోయే నేత్రాలు కాదు ఆయనవి. ఆయన కన్నులు మంచి కన్నులు. అందుకే బైబిల్లో కూడా రాస్తాడు, ఆయన కన్నులట పాలతో కడిగిన నేత్రములు. ఆమెను చెప్పాలి ఒకసారి. ఆయన కన్నులు అగ్నిజ్వాలల వంటి నేత్రాలు. చెప్పండి, ఆయన నేత్రాలు దుష్టత్వము చూడని నిష్కపటమైన నేత్రాలు. ఆయన కన్నుల గురించి ఆలోచన చేస్తే కనికరపడే నేత్రాలండి. అలాంటి కన్నులు కలిగిన దేవుడు మనకిస్తున్న మంచి మాట, నా కన్నులతో నేను దృష్టిస్తాను. అందుకే యెహోవా యొక్క కను దృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. మనం ఇలా ఉన్నామంటే కేవలం దేవుని కృపను ఖచ్చితంగా చెప్పుకోవాలి. నీ సామర్థ్యం కానీ, నీ డబ్బు కానీ, నీ పదవి కానీ, నీ గొప్పతనం కానీ, నీకున్న బ్యాక్గ్రౌండ్ కానీ క్షేమస్థితినివ్వలేదు. ఒకవేళ డాక్టర్ దగ్గరికి వెళ్తే నీకు ఆరోగ్యాన్ని ఇవ్వగలడేమో. ఒకవేళ నువ్వు డబ్బు సంపాదిస్తే వెండి పళ్ళెంలో భోజనం చేయగలవేమో. ఒకవేళ నీ దగ్గర పదవి ఉంటే గనక కొంతకాలం అనేక మంది నీ పాదాల దగ్గరికి వచ్చి నిన్ను ప్రణమిల్లగలరేమో. కానీ నీకు క్షేమస్థితి కావాలంటే దేవుడే ఇవ్వాలి. అది ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకిచ్చునుగాక. గట్టిగా చప్పళ్ళు కూడా సంతోషించండి. ఆయన కను దృష్టి నీ మీద పడునుగాక, నిన్ను దేవుడు లక్ష్య పెట్టునుగాక. ఈ సంగతి మనకు అర్థం కావాలి.